డైరెక్ట్ తీసుకెళ్లి ఇచ్చేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటిది. అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడాను దీన్ని మార్గదర్శకంగా తీసుకొని కోవిడ్ సమయాల్లో, ఇలాంటి సమయాల్లో కావచ్చు, లేకపోతే ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి, డోర్ డెలివరీ అనేటువంటిది అన్ని రాష్ట్రాలు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి వాళ్ళు కూడా దానికి మొగ్గు చూపడం జరిగింది. అటువంటి సందర్భాల్లో దురదృష్టవశాత్తు ఈ యొక్క 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చారో, అంటే వాలంటీర్లను 10,000 రూపాయలు మీకు చేస్తాము అని వాళ్ళకి చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 10,000 కాదు కదా, వారిని 2,66,000 మందిని పూర్తిగా నిరుద్యోగులు చేయడం జరిగింది. అంటే ఆ వ్యవస్థను అనేటువంటిది తప్పించేశారు. తర్వాత ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూడా, అంటే ఈ యొక్క ఎంప్లాయీస్ని కూడాను ఏదో విధంగా ఈ యొక్క వ్యవస్థను తీసివేయాలనేటువంటి ఆలోచనతో రేషనలైజేషన్, అంటే హేతుబద్ధీకరణ అనేటువంటి పేరుతో 2,000 జనాభాకి మేము సేవలు అందిస్తే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు దాన్ని ఏబీసీ కేటగిరీలు చేసేసి 2,500 జనాభాకి కుదిస్తూ అందులో ఉంటే 9 మంది ఉద్యోగులు జగన్ గారి ప్రభుత్వంలో ఉంటే ఈరోజు 6 మంది కుదిస్తున్నారు. అంటే ఒక్కొక్క సచివాలయం నుంచి ఏ కేటగిరీలో 3 ఉద్యోగులని తొలగిస్తున్నారు, అంటే సచివాలయం నుంచి తీసేస్తున్నారు. తర్వాత బి కేటగిరీ నుంచి 2 చొప్పున, తర్వాత సి కేటగిరీ నుంచి 1 చొప్పున, అంటే ఒక్కొక్క సచివాలయం నుంచి. అదేవిధంగా వార్డుల్లో కూడాను, అంటే గ్రామ సచివాలయాలు, అదేవిధంగా వార్డు సచివాలయ పట్టణ పరిధిలో కూడాను 8 మంది ఉంటే 6 మందిని, తర్వాత 8 మంది నుంచి 7 మంది, అంటే దాదాపు 23,670 మందిని ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులని ప్రశ్నార్థకం చేస్తున్నారు. అదేమంటే వీళ్ళు చెప్పడము, ఈ హేతుబద్ధీకరణలో భాగంగా వీరందరినీ కూడా తీసేసి ఆ ఎక్సెస్ ఉండే వాళ్ళని వివిధ శాఖల్లో కలుపుతామంటున్నారు. ఇక్కడ అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇక్కడ ఈ విషయంలో ఎలా అంటే విఆర్ఓలు ఉన్నారు. ప్రతి వార్డు సచివాలయానికి వెళ్తేనే విఆర్ఓ అనేటువంటి వ్యక్తి కావచ్చు, పంచాయతీ సెక్రటరీ, వీళ్ళిద్దరూ వెళ్తానే ఆ ప్రజలతో సంబంధం కానీ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సేవలన్నీ కూడాను, వాళ్ళ యొక్క మంచి చెడ్డలు బాగోగులు పలకరించేటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు ఈ సచివాలయం చూస్తే ఇంకొక సచివాలయం, అంటే 2 సచివాలయాలకు ఒకరే అవుతారు. ఒక సచివాలయాలు తీసేస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రజలది మెరుగైన సేవలు అందించగలమా? అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలో వీళ్ళు ఒకరిని తొలగిస్తే వస్తానే అప్లికేషన్స్ అన్ని కూడాను ఆన్లైన్లో చేయడం కానీ వీళ్ళందరినీ కూడాను చేసేటువంటి ఇబ్బందులు ప్రజలకి, సిటిజన్కి ఏ విధంగా ఇబ్బందులు పడతాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క విఆర్ఓలు, అంటే పట్టణ ప్రాంతాల్లో భూములకు సంబంధించింది ఏది 1B అడంగలు కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, రైతులకు అనేకమైనటువంటి సేవలు అందించేటువంటి ఆ సేవలన్నీ కూడాను విఆర్ఓలు ఉంటే ఇమ్మీడియట్గా ఆ సర్వీస్ని వాళ్ళకి అందించేటువంటి జరుగుతూ ఉంది. వాళ్ళని 2 సచివాలయాలు కోరు కదా, 2,000 నుంచి 2,500 చేశారు జనాభాకి. తర్వాత 9 మంది ఉంటే 6 మంది చేశారు, 3 తీస్తారు. వీళ్ళు డిజిటల్ తీసేస్తారా, పంచాయతీరాజ్ సెక్రటరీ తీసేస్తారా, విఆర్ఓలు కానీ ఒకరు తొలగిస్తారు. సో ఈ విధంగా వీళ్ళని కుదింపు చేయడం వల్ల సచివాలయ వ్యవస్థని దాన్ని రూపాంతరం లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రణాళికల్లో భాగంగా ఈరోజు రేషనలైజేషన్ అంటున్నారు. అదేవిధంగా మా హయాంలో దీనికి సంబంధించినటువంటిది 545 రకాల సర్వీసులు ఉన్నాయి కదా ఒక్కొక్క సచివాలయంలో. దగ్గర 5 సంవత్సరాల్లో 11,48,00,000 వినతులు రావడము, వాటిని పరిష్కరించడం జరిగింది. అంటే ప్రతి ఒక్క సమస్య 11,48,00,000 అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎన్ని రకాల సేవలు అందించాము ఏంటి అనేటువంటిది. గతంలో మండల అధికారి దగ్గరికి వెళ్ళేసి ఎంఆర్ఓల చుట్టూ తిరుగుతూ క్యూలు పెట్టుకొని ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, స్టూడెంట్స్కి కాలేజీ సమయాల్లో ఎలా ఉండేది, ఆ యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురావాలంటే దాదాపు పనులు వదిలిపెట్టి జూన్లో కరెక్ట్గా ఖరీఫ్ సీజన్ వాళ్ళ యొక్క వందలాది మంది క్యూలల్లో ఉండి రైతులు అస్తవ్యస్తలు పడి 3 రోజులు 4 రోజులు పెట్టి లంచాల వ్యవస్థ అనేటువంటిది ఆ దగ్గర నుంచి ఈరోజు జగన్ గారి ఈ యొక్క సచివాలయ వ్యవస్థ ద్వారా వారి ముంగిటికే సేవలు చేసేటువంటి అందించే కార్యక్రమం, అద్భుతమైనటువంటి ఈ గ్రామ వార్డు సచివాలయాలని
నీరుగార్చడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యము. అందులో భాగంగానే 2,66,000 మంది వాలంటీర్లను తీసేశారు. అదే జగన్ గారి టైంలో ఏదో నామకే వాస్తే ఏర్పాటు చేయలేదు. పకడ్బందీగా సచివాలయంలో ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు 1,36,000 మంది ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు, అదేవిధంగా ఒక్కొక్క సచివాలయంలో 2 చొప్పున కంప్యూటర్లు అంటే 30,008 కంప్యూటర్లు, యూపీఎస్లు కూడా 15,008 యూపీఎస్లు, 15,008 ప్రింటర్లు, 2,98,000 స్మార్ట్ ఫోన్స్, సిమ్ కార్డ్స్, అదేవిధంగా ఫింగర్ ప్రింట్ డివైసెస్ ఎఫ్పిఎస్ కూడాను దాదాపు 2,78,000. అంటే ఒక పూర్తిగా ఎక్విప్డ్ సిస్టంతో ప్లగ్ అండ్ ప్లే ఏర్పాటు చేసి అక్కడ పెడితే దీన్ని నిర్వీర్యం చేయబోతున్నారు. జగన్ గారి మీద కోపమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపమా? ఈ యొక్క కోపాన్ని అంతా కూడాను ప్రజల మీద చూపించొద్దు. ఆ సిటిజన్కి ఇంకా మేలైనటువంటి సర్వీసులు అందించాలే గాని ఏదో ఆ వ్యవస్థ మీదనో మీ యొక్క హామీలు నెరవేర్చుకోకుండా వాలంటరీ వ్యవస్థను కూడాను తిరిగి పునరుద్ధరించాలి. వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఏదైతే ఉందో గతంలో వాళ్ళు చెప్పినట్టు జూన్ నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క శాలరీస్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా యథాస్థితిగా ఎవరన్నా ఒకరో ఇద్దరో మానేసా ఏదైనా మంచి అవకాశాలు ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ 2,000 జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి అదే కంటిన్యూ చేస్తూ ఈ యొక్క 9 మంది ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కంటిన్యూ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ప్రజలని సిటిజన్స్ ని ఇబ్బంది చేయొద్దని విన్నపిస్తా ఉంది.